వెస్ట్ సిక్కింలోని పెలింగ్కి వచ్చేసాం ఈరోజు. ఇక్కడ నుంచి హిమాలయ మంచి పర్వతాలు కనిపిస్తాయని మా టూర్ గైడ్ చెప్పాడు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో వ్యూ. అదిగో చూడండి, అబ్బబ్బబ్బ అదిరిపోయింది ఇక్కడ నుంచి వ్యూ. ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన మంచు పర్వతం అది, కాంచన్జంగా. ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇదిగోండి మా రూము. హిమాలయాలను ఆనుకొని భలే పీస్ఫుల్గా ఉంది ప్రాపర్టీ. మ్యాక్పై మచు రిసార్ట్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకసారి బయటికి వెళ్ళేసి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ. అదిగోండి అవి మేమున్న రూమ్స్. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ దీనికి ఆనుకునే రెస్టారెంట్ ఉంది. భలే పీస్ఫుల్గా నీట్ అండ్ హైజీనిక్గా ఉంది రిసార్ట్ అంతా. ఈ హోటల్ లొకేషన్, కాంటాక్ట్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతా. బ్రేక్ఫాస్ట్ అయిపోయి బయటకు వచ్చేసాం. ఇంక ఈరోజు చూడాల్సినవి చాలా ఉన్నాయి పెలింగ్లో. అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రిసార్ట్ ఎంత బాగున్నా కానీ అసలు ఆ కాంచన్జంగా నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాం. విపరీతమైన చల్లగాలులు అయితే వీస్తున్నాయి. తగిన వింటర్ క్లాతింగ్ కంపల్సరీ ఇక్కడ. ఇంకా బయలుదేరిపోదాం, పెలింగ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ముందుగా ఆరెంజ్ గార్డెన్కి వచ్చేసాం. కింద ఆరెంజ్ చెట్లు ఇంకా రివర్ దాకా వెళ్ళొచ్చంట. వెళ్ళి చూసేద్దాం. కొంచెం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కానీ స్టెప్స్ అయితే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా సిక్కింలో క్యాష్ మెయింటైన్ చేయండి, యూపీఐ అంత నడవదు అని మా డ్రైవర్ చెప్పాడు. అందుకే గ్యాంగ్టాక్ నుంచి మ్యాక్సిమం క్యాష్ తీసుకొచ్చేసాం. ఎస్పెషల్లీ ఇట్లాంటి టూరిస్ట్ స్పాట్స్లో అస్సలు యాక్సెప్ట్ చేయరు యూపీఐ. కానీ షాప్స్, రెస్టారెంట్లో బాగానే వాడుతున్నారు. ఎంతో ఎక్సైట్మెంట్తో కిందికి వెళ్ళి చూస్తే ఒక 2 ఆరెంజ్ చెట్లకి 10 ఆరెంజ్లు ఉన్నాయి అంతే. ఏంటా అని అడిగితే సీజన్ కాదు అన్నారు. ఇంకా నది దగ్గర ఎక్స్ప్లోర్ చేసేద్దామని కిందికి వచ్చేసాం. మంచి క్లియర్గా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇంకా మంచు కొండల నుంచి వస్తున్నాయి కాబట్టి చాలా చల్లగా కూడా ఉన్నాయి. మా పాప ఏమో ఇంకొకటే వాటర్లో దిగుతా అని గోల. ఇదంతా నా డాగీకి సిక్కిం చూపిద్దామని తీసుకొచ్చినట్టున్నాడు మహానుభావుడు. మస్తు ఎక్సైట్మెంట్తో ఉంది డాగీ కూడా స్విమ్మింగ్ చేద్దామని. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి పైకి వచ్చేసాం. ఇక్కడ ఈ లేడీ రంగురంగుల బాటిల్స్లో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన వైన్ అమ్ముతోంది. కనుక్కుందాం ఏమేమి ఉన్నాయో. ऑरेंज वाइन చాలా ఓపిక్గా అన్నీ చెప్తోంది. అయితే ఈ వైన్కి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయంట. ఏదో ఒకటి ట్రై చేయాలి. ये वाला सादा जिंजर है, ये वाला क्यूबी का है, तिम्रो आपकी बात है। ये क्या है? ये वाला पाइनएप्पल का है, पाइनएप्पल का। ये वाला क्यूबी का है, ऑरेंज का। ये वाला आप देखें ना सर, सब वेराइटी భలే ఉన్నాయి. ఇవంతా వైన్ సెక్షన్ అంట. ఇదేమో ఫ్రెష్లీ స్క్వీజ్డ్ జ్యూస్ అనుకుంటా. ये सब फ्रेश जूस है क्या? ये वाला फ्रेश ఆరెంజ్, పీచ్, కివీ ఇంకా లిచీ జ్యూసెస్ ఉన్నట్టున్నాయి. మా వైఫ్ ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకుంది, నేను ఒక వైన్ తీసుకున్నాను. कौन सा वाइन बोले? रोडोडेंड्रन। रोडोडेंड्रन। ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం, పెలింగ్ స్కై వాక్కి. అరగంట జర్నీ అయితే ఉంది. వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాం స్కై వాక్ దగ్గరికి. అదిగోండి ఎంట్రన్స్ నుంచి అద్భుతమైన వ్యూస్ చూస్తున్నాం. 137 ఫీట్ల ఎత్తున్న ఈ బోధిసత్వ స్టాచ్యూ బుద్ధిజంలో ఎంతో ప్రసిద్ధి చెందినదంట. ఇంకా దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. 1-2 రెస్టారెంట్లు అయితే ఉన్నాయి ఆకలేస్తే తినడానికి. మనం ముందుగా ఒకసారి అంతా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చి తిందాం లంచ్. టూరిస్టులు అయితే బాగానే వచ్చినట్టున్నారు ఈరోజు. స్కై వాక్ నుంచి కాంచన్జంగా వ్యూ చూసేద్దాం ఎలా ఉంటుందో. 100 రూపాయలు టికెట్. కొంచెం వాకింగ్ అయితే చేయాలి పైదాకా. ఇంకెళ్ళిపోదాం లేట్ చేయకుండా పదండి. మా పాపకి ఇలా ర్యాంప్లా ఉంటే చాలా ఇష్టం. ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది, ఎవరిని పట్టించుకోకుండా. చూడండి, 7200 ఫీట్ ఎత్తులో ఉన్న పెలింగ్ స్కై వాక్ అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి గ్లాస్ స్కై వాక్ అంట. 2018లో దీని ఇనాగరేషన్ అయింది. ఇక్కడ నుంచి మరింత క్లియర్గా కనబడుతున్నాయి హిమాలయ మంచు కొండలు. అబ్బబ్బబ్బబ్బా, అదేదో పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. అత్యద్భుతమైన సీనరీస్ అసలు. हाय చెప్పు. దగ్గరలో ఎత్తైన బోధిసత్వ విగ్రహం, దూరంలో హిమాలయాలు, చల్లటి గాలి, విశాలమైన ప్రాపర్టీ. చాలా ప్రశాంతంగా ఉంది వైబ్స్ అయితే ఇక్కడ. దర్శనం చేసుకొని కిందికి దిగిపోతున్నాం. ఇంకా పైన మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదు
కానీ చాలా ప్రశాంతంగా ఉంది. పైన కూడా బుద్ధుడి గురించి, బుద్ధిజం గురించి, బోధిసత్వాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలియపరచడానికి ట్రై చేశారు. ఓవరాల్ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ బర్డ్ పార్క్ వచ్చేసాం. ఇక్కడ బర్డ్ పార్క్తో పాటు సిక్కిం రాజు పరిపాలించిన కోట శిథిలాలు కూడా ఉన్నాయంట. అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ముందుగా బర్డ్ ప్యారడైజ్లోకి ఎంటర్ అయిపోదాం పదండి. ఈ ఎంట్రన్స్ మాత్రం జురాసిక్ పార్క్ లెవెల్లో ఉంది. ఇనుప గేట్లు, పక్షులు ఎగిరిపోకుండా చుట్టూ నెట్లతో భలేగా ఉంది. అసలు పార్క్ స్పెషాలిటీ ఏంటంటే పక్షుల పంజరంలోకి మనుషులను అలౌ చేస్తారు. ఇంకా వెళ్ళిపోదాం ఈ పంజరంలోకి. బయట పెద్ద పెద్ద వార్నింగ్ సైన్లు అయితే ఉన్నాయి పక్షులను రెచ్చగొట్టొద్దని. కొంచెం భయం అయితే వేస్తుంది, ఎందుకంటే చిన్న పాపతో వెళ్తున్నాం కాబట్టి. కానీ క్రౌడ్ ఉంది మాతో పాటు, సో ముందుకెళ్ళి చూసేద్దాం. ఇదిగో చూడండి, పక్షులు ఎగిరిపోకుండా పెద్ద పెద్ద చైన్లు, 2-3 గేట్లు అయితే ఉన్నాయి పంజరానికి. ఇంకా జీవితంలో ఎప్పుడూ చూడండి రంగురంగుల పక్షులు చూస్తున్నాం ఇక్కడ. ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని అయితే హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నాయి పెద్ద పెద్దగా. కింద కొన్ని కుందేళ్ళు, మరిన్ని పక్షులు డ్యాన్స్ చేస్తూ కనిపించాయి. ఇంకా ఈ పక్షులన్నీ డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు ఏమేమి ఉన్నాయో. బర్డ్ లవర్స్కి అయితే ఇదొక ప్యారడైజ్ అనే చెప్పాలి నిజంగా. ఏంటి దీని పేరేంటి ఇక్కడ చెప్పు. ఇంకా మసక్కలీల గురించి వినే ఉంటారు. బయట అయితే కొన్ని డక్స్ ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. ఇది బ్రాంజ్ టర్కీ అంట. విచిత్రంగా ఉంది, చాలా భయంకరంగా. అసలు ఆ కాళ్ళు చూడండి ఏమోవి, అవి కాళ్ళు కాదు, మర్డర్ వెపన్స్ అనే చెప్పాలి. ఒక్కసారి గుద్దిందంటే అవుటే. ఇంకా అలా ముగించేసుకున్నాం మా బర్డ్ పార్క్ టూరు. క్రౌడ్ ఎక్కువ లేకపోవడంతో ప్రతి ఒక్కటి నిదానంగా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. మా పాపకైతే మంచి మజా వచ్చింది. ఇంకా విపరీతమైన ఆకలేస్తోంది అందరికీ. మా వైఫ్ పాప అయితే బాగా టైర్డ్ అయిపోయారు. బర్డ్ పార్క్ ఆనుకొని ఒక రెస్టారెంట్ ఉంది. సరే మీరు వెళ్ళి ఆర్డర్ చేసేయండి, నేను ఆ రాజుగారి కోటలు శిథిలాలు చూసుకొని వస్తానని చెప్పాను. వెళ్ళాలంటే ఇలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కొంచెం దూరం. ఒక 1/2 అవర్ 1 అవర్ ట్రెక్కింగ్ అన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. దట్టమైన అడవుల మధ్యలో నుంచి వెళ్ళాలి. మంచి మజా వస్తుంది ట్రెక్కింగ్ చేస్తుంటే. లెట్స్ ఎక్స్ప్లోర్. అదిగోండి లెఫ్ట్లో కనిపించేదే మనం ఇందాక ఎక్స్ప్లోర్ చేసిన బర్డ్ పార్క్. कितना दूर है आगे? ఎంత దూరం వెళ్ళినా రాకపోయేసరికి కొంత భయం వేసింది. వైఫ్ ఒక్కతే పాపతో అక్కడ ఉంది. ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా అనుకునే టైంకి ఈ బోర్డు కనిపించింది. మంచి ఎక్సైట్మెంట్ ఉంది. 200 మీటర్ల దూరము, నిరాశ చెందకు మిత్రమా అన్నట్టు. ఇంకెళ్ళిపోదాం. 200 మీటర్స్ అంట. నిజం చెప్పాలంటే ఇలాంటి బోట్స్ లేకపోతే తిరిగి వెళ్ళిపోయేవాడినేమో. ఇంకా 100 మీటర్లు అంట. ఇంకొచ్చేసినట్టున్నాం ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ ఒక పెద్ద స్తూపంలా ఉంది. పక్కనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన బోర్డు అయితే కనిపిస్తోంది. ఈ మాన్యుమెంట్ ఒక నేషనల్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నదని, దీనికి ఎటువంటి హాని చేసినా 2 ఏళ్ల జైలు శిక్ష అంట. ఇంకా కోట లోపలికి ఎంటర్ అయిపోదాం. కోట అయితే కింద నుంచి పెద్దగా కనిపిస్తోంది. చుట్టూ తిరిగి పైకి ఎక్కాలనుకుంటా. రాజుగారి కోట నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇంకా అలా పెలింగ్ టూర్ ముగించుకొని రిటర్న్ అవుతుంటే ఫారెస్ట్ ఫైర్స్ కనిపించాయి. వారాల తరబడి అలా కాలిపోతూనే ఉంటాయంట. ఎందుకంటే దీన్ని ఆపడం ఎవ్వరి తరం కాదంట, మా డ్రైవర్ చెప్తున్నాడు. మొత్తానికి అలా ముగిసింది పెలింగ్ డే టూర్. 13,000 ఫీట్ ఎత్తులో మా 2 ఏళ్ల పాప ఎలా ఆడుకుంది స్నోతో అని చూడాలంటే ఈ వీడియో చూడండి, చాంగు లేక్ది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.